డబ్బు, వ్యాపారం, సెక్స్, ప్రేమ, కోపం, దేవుడు, అబద్ధం, విజయం, అబద్ధం, ఓటమి, అబద్ధం. మనిషి ప్రయాణం గురించి మీరు ఏం చెప్తారు? రజనీకాంత్ అని ఒక వ్యక్తి కాంతిలీసగా అసలు మారడానికి అసలు ఏంటి రీజన్? 2009లో ఆ మైండ్ని పొందబెట్టిన ఎవ్రీడే నాకు పెయిన్ వెల్కమ్ చెప్పేది. అందుకని మా ఇంటి సమస్యలు నాకు సమస్యలు అనిపించలే. చివరికి మరణాలు కూడా నేను సమస్యగా చూడలే, ఆటలాగానే చూసిన. నేను బొమ్మ ఎంత బాగా ఇచ్చినా 50 రూపాయలు ఇస్తున్నారు. ఇది టాలెంట్. చిరంజీవి 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. ఏమైతుంది? ఏమింట తీసుకుపోతావు? ప్రయోగం చేసి చచ్చిపోరాదు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు ఆయన సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుందా? అతను ఎన్ని ప్రయోగాలు చేయాలి అసలు? ఒకప్పుడు అవకాశాల కోసం వెతుక్కోవాల్సి వచ్చేది, ఇప్పుడు అవకాశం. సొంత కథ రాసుకునే ధైర్యం లేదు. భారతీయుడు 2 ఫస్ట్ టైం హెడ్ఏక్ వచ్చింది భయ్య. ఏదో తీయాలని తీసేశాడు. జరిగిన సీన్ లో చూసిన సీన్ లో సీన్ అన్ని చూసినట్టే అన్నది అబ్బా. ఎక్కడ మన ఆ భారతీయుడికి మాత్రం రీచ్ అవ్వలేదు. 150 సినిమా చేయాలంటే తమిళలో ఏదైనా మంచి సినిమా ఉందా, రైట్స్ పొందాం అనే కాడిని ఉన్నాయి. నెలకి 20 సినిమాలు చేయి క్రియేటివ్ గా. మీకు నచ్చినటువంటి నటీనటులు ఎవరు? నేనెంతో చిరంజీవి అంతే, సూపర్ స్టార్ అంతే, జీరస్వామి అంతే. అక్కడ ఉంది నేను. రజనీకాంత్ ఇక్కడి నుంచి పోయినా నేను పెయింటింగ్ వేసుకుంటే నాకు ఏ ఆసక్తి లేదు. దేవుడి విషయానికి వస్తే నమ్ముతారా దేవుణ్ణి? నాకు అవసరం లేదు. ఎండ్ ఆఫ్ డిస్కషన్. హలో, నమస్తే, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో జీవితంలో చాలామంది కూడా మనకు నచ్చినట్టుగా మనం బ్రతకాలనుకుంటాం, కానీ సమాజంలో మనకు నచ్చినట్టు మనం బ్రతకాలంటే పక్కనున్న వాళ్ళు అంటే ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి రకరకాలు అనుకుంటాం. సో మనకు నచ్చినట్టు మనం బ్రతకాలంటే దానికి డబ్బు కూడా అవసరం. సో ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నా ముందు ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. జీవితంలో ఆయనకు నచ్చినట్టు ఆయనే బ్రతుకుతున్నాడు. అంటే మనం క్వశ్చన్ వేసుకున్నప్పుడు, సో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు, ఎదుటి వాళ్ళు ఏ విధంగా ప్రశ్నిస్తారు, మనం బ్రతకగలుగుతామా లేదా అన్న భయం అనేది మనకు ఉంటుంది. కానీ ఈయనకు అటువంటి భయాలు మాత్రం ఏ కోణాన చూసినా కూడా నాకు ఆయన వీడియోస్లో కనిపించలేదు. సో ఈరోజు ప్రాక్టికల్గా అసలు ఏంటి ఈయన లైఫ్ స్టైల్, అసలు ఈయన అంటే మనం ఎట్లా బ్రతకగలం అనేది తెలుసుకోవడానికే నేను ముందుగా ఆయన లైఫ్ స్టైల్ గురించి ఈరోజు తెలుసుకోవడానికి వచ్చాను. ఆయన లైఫ్ స్టైల్ని నాకు తెలిసి ఆల్రెడీ మీకు పరిచయం చేసే ఉంటాడు, బట్ నా ఇంటర్వ్యూలు కూడా కొంతవరకు పరిచయం చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఆయనే కాంతిలీసా గారు. నమస్తే అండి. నమస్తే నరేష్, ఎలా ఉన్నారు? సర్వకాల సర్వవస్థలు బాగుంటారు. మొదటిసారిగా మీ బుక్స్ కొన్ని నేను చదివినప్పుడు కానీ, మీ వీడియోస్ కూడా కొన్ని చూసినప్పుడు కానీ, అంటే ఎంతోమందిని నేను ఇంటర్వ్యూ చేశాను, ఎంతోమందిని చూస్తూ ఉంటారు రోజు, కానీ దాంట్లో అందరికంటే భిన్నంగా కనిపించింది మీరు మాత్రమే నాకు. సో మిమ్మల్ని ఎలాగైనా ఇంటర్వ్యూ చేసి అసలు మీ జర్నీ ఏంటో, ఇలా మీ ప్రయాణం గురించి తెలుసుకోవడానికి వచ్చాను. రజనీకాంత్ అని ఒక వ్యక్తి కాంతిలీసగా అసలు మారడానికి అసలు ఏంటి రీజన్? దోషి మైండ్ ఈజ్ ద రీజన్. అంటే మనం చిన్నప్పటి నుంచి బికాజ్ ఆఫ్ సొసైటీ కావచ్చు, నీకైనా నాకైనా ఎవరికైనా కండిషనింగ్ సేమ్ ఉంటుంది. అదే నిజమని మనం ట్రస్ట్ చేయడం మొదలు పెడతాం. ఆ నిజం అనుకున్న దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. తద్వారా మన రియాలిటీకి మనం అనుభవిస్తున్న స్థితికి మధ్యన ఒక గ్యాప్ ఏర్పడుతుంది. అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి స్పిరిచువాలిటీ వైపు వెళ్తారు, బట్ ఈ గ్యాప్ ఎప్పటికి పోదు. బికాస్ ఆ మైండ్, ఆ కండిషన్ మైండ్ అట్లే సజీవం ఉంటుంది. సో 2009లో ఆ మైండ్ని పొందబెట్టిన అన్నట్టు, గంతే, ఏం లేదు ఇందులో లాజిక్. నిజానికి ముందుకెళ్ళి అంటే మీరు చెప్పిన దానికి జీవితంలో ప్రతిదానికి మన మీద కొన్ని ప్రభావాన్ని చూపించినటువంటి సంఘటనలు ఉంటాయి. అలా మీరు ప్రభావితం అవడానికి ఏదైనా సంఘటనలు ఏమీ లేవు. ఎందుకంటే సంఘటన అన్నది నీ మీద ఆధారపడుతుంది. సంఘటనలో ఏముండదు విషయం, నీవు నిర్ణయించేది. ఇప్పుడు ఈ క్షణం ఒక చిన్న ప్రాణి చచ్చిపోయింది అనుకో, నువ్వు చూసి చూడదంటే వెళ్ళిపోవచ్చు. ఒక యాక్టివిస్ట్ ధర్నా చేయొచ్చు, నా జీవితాన్ని కలిచివేసిన సంఘటన ఇది అనొచ్చు. ఒక పెద్ద లెక్చర్ ఇవ్వచ్చు, అది అక్కడ అట్లా పడుంటే ఎవరు పట్టనట్టు పోతున్నారు, మానవ జాతి ఎట్టు పోతుంది, చీకటాలు అనుకుందని చెప్పొచ్చు, పోయిటు రాయచ్చు, వాటెవర్. సంఘటనలో ఏమీ లేదు, నీవు నిర్ణయిస్తున్నావు ఏది ముఖ్యమైన సంఘటన నీ జీవితంలో. అట్లాగే ప్రపంచంలో జరుగుతున్న రకరకాల సంఘటనలు ఏది ముఖ్యం నువ్వు డిసైడ్ చేస్తున్నావు.
ఘటనలు అనంతంగా ఉన్నాయి, బట్ సంఘటన ఎప్పుడైతే నీకు ఇంపాక్ట్ అయినా. ఓకే, చిన్నతనం నుంచి మీరు చదువుకొని బాల్యం నుంచి నాకు తెలిసి మీరు ఎంతవరకు చదువుకున్నారనేది నాకు తెలియదు. అది రిలవెంట్ కూడా. సో చదువుకుంటేనే ఈ బుక్స్ రాయగలుగుతాం, ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాం కొంతవరకు, నాకు తెలిసినంత వరకు. సో రాయడం కూడా కొంచెం చదివితేనే మనకు రాయగలుగుతాం. అవును. ఎస్. అంటే మీకు చిన్నతనంలో రానిది అంటే ఈ ఈ చేంజ్ ఓవర్ అనేది ఎప్పుడు వచ్చింది మీకు? అంటే బుక్స్ చదవడం వలన, లేదంటే పుస్తకం అంటే నేను చిన్నప్పటి నుంచి బాగా ఆడుకున్నాను. అంటే ఊరికి ఆడుకోవడం కాదు, డే ఇన్ డే అవుట్. నేను డిగ్రీ అయిపోయే వరకు ఆడుతూనే ఉన్నాను. నేను అన్ని ఆటల్లాగానే చూశాను అన్నిటిని. అందుకని మా ఇంటి సమస్యలు నాకు సమస్యలు అనిపించలే. చివరికి మరణాలు కూడా నేను సమస్యగా చూడలే, ఆటలాగానే చూసిన. అది అనుకోకుండా అట్లా కుదిరింది నాకు. దాంతోపాటు నాకు జన్మతః ఫిజికల్గా చిన్న ప్రాబ్లం ఉంది. ఏమి లేదు, మెడికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిద్రపోయినప్పుడు నీ యొక్క రిబ్స్కి నీ అన్నవాహికకి మధ్యన ఒక బ్లడ్ వెసిల్ ఏదో ఉంది. పడుకున్నప్పుడు ఈ అన్నవాహికకి రిబ్స్కి మధ్యన ఆ బ్లడ్ వెసిల్ ఒత్తుకుపోతుంది. అట్లాంటిది ఏదో జరుగుతుంది. తద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ ఆగిపోయి పొద్దున్న నిద్రలేస్తానే ఒక గమ్మత్తైన పెయిన్ అనుభూతి చెందేవాడిని. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా ప్రశాంతంగా కూర్చుంటే బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ అయ్యి పెయిన్ వెళ్ళిపోయేది. దాంట్లో మరణ భయం ఏమీ లేదు. బట్ ఎవ్రీడే నాకు పెయిన్ వెల్కమ్ చెప్పేది. నేను 22 సంవత్సరాలు వచ్చే వరకు దాన్ని విట్నెస్ చేసిన ఎవ్రీడే. దానికి కారణం తెలుసా? అందరికి ఇట్లా ఉంటుంది అనుకునేవాడిని. అంతే కదా. ఇప్పుడు నా కాలు ఉన్నట్టు నీ కాలు ఉంది, ఆల్మోస్ట్ నా ముక్కున్నట్టు, అంటే ఆల్మోస్ట్ సేమ్. అంటే ఇంట్లో అమ్మ వాళ్ళకి, నాన్న వాళ్ళకి ఎవ్వరికి తెలియదు అసలు, నేను చెప్పనే లేదు అసలు. సో 22 years నేను విట్నెస్ చేసిన. విట్నెస్ అంటే తెలుసు కదా, దాని పట్ల ఎలాంటి భావము లేదు. నొప్పిని నొప్పిగా చూడడం, అది పోయే వరకు ఊరికి అట్లా ఉండడం. పోకముందు ఎట్లున్నానో నొప్పి ఉన్నప్పుడు అట్లే ఉన్నా, నొప్పి పోయిన తర్వాత అట్లే ఉన్నా. నా స్థితిలో ఏం మార్పు లేదు. ఎందుకు చెప్పాలనుకోలే అమ్మ వాళ్ళతో? ఇప్పుడు నాకు చెయ్యిందని చెప్తావా? చెయ్యి ఉండడం వేరు, మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, అది అందరికి ఉందని వచ్చినప్పుడు అది నాకు బాధ అనిపించాలి. అదే విట్నెస్ చేసే స్థితిలో చూడడమే ఉంటుంది. రెండోది, నేను చెప్పినా కదా, మరణ భయము లేకపోతే నేను తట్టుకోలేనంత అట్లేమీ లేదు. అది ఇట్ ఇస్ జస్ట్ ఎ పెయిన్. అంత ఏజ్ లో మనకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఉండవు కదా. అదే చెప్పిన కదా, నాకు అట్లా కుదిరింది అట్లా. అంటే జనరల్ గా ఇన్ జనరల్ ఉంటది మన జీవిత లైఫ్ స్టైల్లో. అంటే ఏదైనా కొంచెం జరిగినా కూడా అమ్మతో చెప్పడము, నాన్నతో చెప్పడము, దోస్తుకు చెప్పడము, ఇంకా దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పుకోవడము ఇన్ జనరల్ గా జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరగలేదు? ఎందుకు అట్లా జరిగిందని నరేష్, దానికి ఆన్సర్ లేదు. అంటే అనవసరంగా మనం ఆన్సర్స్ క్రియేట్ చేయడం ఎందుకు? నేను చెప్పలేదు, దానికి ఏకే కారణం ఉందే చెప్పినా అందరికి అటువంటి పెయిన్ ఉందేమో అనుకునేవాడిని. సిటీకి వచ్చిన తర్వాత కానీ తెలియలే, ఓహో ఇది నా ఒక్కడికే ఉంది, అందరికి లేదు. అంత ఉండదు. 20 years వచ్చినా కూడా అంత అంటే ఉండదు కదా. అది క్యాజువల్గా, అంటే ఇప్పుడు మనం భోజనం చేసినట్టు, స్నానం చేసినట్టు దాన్ని చూశాను అంతే. ఇప్పుడు నీకు మోషన్ ఫీలింగ్ వస్తుంది, నువ్వు అందరికీ ఏం చెప్పవు, జస్ట్ దాన్ని అడ్రస్ చేస్తావు అంతే. నేను సాక్షిగా ఉన్నాను ఆ పెయిన్కి, ఇదే సారాంశం. దానిలోకి వెళ్ళినా మనం దొరికిచ్చే సమాచారం ఏమీ లేదు నా దగ్గర కూడా. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, చిన్న దీంట్లో నా జీవితానికి సంబంధించిన ఒక మూల వస్తువు అక్కడ దొరికింది నాకు. అందులో ఏముంది, అన్నావు కదా మహా సంఘటన అని. నేను చెప్తున్నా, ఇది మహా సంఘటన. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక రంగంలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో సాక్షి ఉండాలని, అది నాకు అకారణంగా అబ్బింది అది. సో మెడిటేషన్ ఆర్ లైఫ్ ఈజ్ నాట్ ఎ టాలెంట్, అదొక స్థితి అంతే. ఇప్పుడు చిన్న గీసుకపోతేనే విలవిల్లాడిపోయి సానుభూతి కోరుకునే మనిషి మరణం వస్తే ఎట్లా అంగీకరిస్తాడు? జెన్యూన్ క్వశ్చన్, ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్. యు ఆర్ గోయింగ్ టు డై, ఐఎమ్ గోయింగ్ టు డై. ఇది ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు చిన్నగా ఏదన్నా పోతేనే విలవిల్లాడిపోయే మనము, డిస్టర్బ్ అయ్యి మొహాలు మార్చుకుని అన్నం మానేసి మనం నిజంగా ఏది నీదనుకుంటుందో అదే పోతుంది అనుకో. సో అట్లాంటి స్థితిలో నీకు ఉపయోగపడే ఏకైక అండర్స్టాండింగ్, విట్నెసింగ్ ఒకటే. అందుకే నేను దాన్ని మహాసంఘటన. అది ఎలాంటి, అంటే ఇంగ్లీష్లో అన్పెర్టర్బ్డ్ మైండ్, అంటే ఎలాంటి చంచలము లేని మనస్సుతో నేను దాన్ని వీక్షించినట్టు. ఇది ఒక స్టేజ్. సిటీకి వచ్చిన తర్వాత డాక్టర్స్ చెప్పారు, ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే నొప్పి ఉండదు అన్నారు. నొప్పి ఉండదా,
నొప్పి పోతుందా అది చెప్పండి అంటే నొప్పి తెలియదు అన్నారు. నొప్పితో నాకే ప్రాబ్లం లేదు. ఐ కెన్ విట్నెస్. అంటే శరీరము భరించే ఏ నొప్పినైనా, సహజంగా జరిగే ఎన్నిటినైనా హాయిగా చూడగలను. అందులో జననం మరణం కూడా ఉంది. అందుకని నేను డాక్టర్కి అర్థం కాలేదు నేనేం చెప్పాను. ఆ తర్వాత నేను కొన్ని అక్కడి నుంచి ఒక స్టాండ్ తీసుకుని యోగా వైపు వచ్చి రకరకాలుగా చేయడము, వచ్చిన ప్రయోగం చేశాను. ఇది ఎక్కువసేపు సాగదీయద్దు, 2 minutesలో ముగిద్దాం, ఎందుకంటే అబ్స్ట్రాక్ట్ ఉంటుంది. నేను పడుకునే పరుపు కింద ఒక రాయి పెట్టిన మొట్టమొదటిసారి. ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమైంది లాజిక్. రిప్స్కి ఏదో ఉతకపోతుంది, మధ్యాహ్నం బ్లడ్ వస్తుంది అంటే ఏదైనా రాయి పెడితే ఓపెన్ అవుతుంది కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ పెయిన్ లేదు, ఈపు నొప్పి పట్టింది రాయి వల్ల. నాకు అర్థమైంది ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఆ తర్వాత నేను సూర్య నమస్కారాల నుంచి, తర్వాత పతంజలి యోగ సూత్రాలు, తర్వాత సో మెనీ ఎక్స్పెరిమెంట్స్, ఒక భంగిమలో ఎక్కువసేపు ఉండడం, స్థిరంగా అట్లా కూర్చోవడం చూసేవాడిని అసలు. తర్వాత నాకు చిన్న ప్రయోగం, నిద్రలో ఎక్కువసేపు కదలకుండా ఉంటేనే అది వస్తుంది కదా. ఒకసారి కదలకుండా ఎక్కువసేపు ఉన్నా వచ్చింది అది తక్కువ స్థాయిలో. ఇది చాలా సూపర్ఫిషియల్. బట్ ఇక్కడ విషయం నొప్పి కాదు, దాని పట్ల మన వైఖరి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన నొప్పి కాదు, దానివల్ల నాకు వచ్చే నష్టము కాదు. ఏదైనా జరిగినప్పుడు చూడగలిగే ఒక స్థితి ఉంది, సంప్రజ్ఞ స్థితి. అది నాకు జన్మతః అట్లా కుదిరింది. సో సమ్ టైమ్స్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అన్నట్టు. ఆ తర్వాత నేను రకరకాల యోగ పద్ధతులు, తర్వాత తైచి, ఆ తర్వాత ఒకనొక మెడిటేషన్ మెథడ్లో ఐ హ్యావ్ సీన్ ద పెయిన్. ఆ తర్వాత నేనే చిన్న ఎప్పుడు చేయని ఒక వింత ఎక్సర్సైజ్ చేసిన, ఇట్లా చేయి విదిలిస్తే పోయింది, లేదు. ఆ పనిష్ లేదు ఇంకా. ఓకే.